ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ జువాలజీలోని జీవ ప్రపంచ వైవిధ్యము అనేటువంటి పాఠం గురించి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మనము ఈ యూనిట్ గురించి కొంత నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. మరి ప్రీవియస్గా చేసినటువంటి వీడియోలో మనము జీవశాస్త్రము అనగానేమి, మరియు జీవము అనగానేమి, మరి జీవము యొక్క మౌలిక లక్షణాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ జంతు శాస్త్రము యొక్క స్వభావము, పరిధి మరియు భావము, మరియు జంతు శాస్త్రం యొక్క శాఖలు. సో ఈ టాపిక్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వర్గీకరణ ఆవశ్యకత అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా అసలు వర్గీకరణ అంటే ఏమిటి? సో ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులను మనం అధ్యయనం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఓకే, మరి అటువంటప్పుడు జీవులను ఏ విధంగా వర్గీకరిస్తారు? ఓకే, మరి అలా జీవులను వర్గీకరించడానికి కష్టమైనప్పుడు దాన్ని సుసాధ్యం చేయటానికి, అంటే ఆ జీవుల గురించి మనం తెలుసుకోవటానికి జీవులను వివిధ రకాలుగా వర్గీకరించటం జరుగుతుంది. అంటే అనేక జీవులు అనేవి ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అందువల్ల వాటి గురించి సింపుల్గా మనం తెలుసుకోవడానికి ఆ జీవులను మనము వివిధ రకాల వర్గాలుగా వర్గీకరించుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ వర్గీకరణ అంటే ఏమిటి? మరి జీవులను వాటి యొక్క గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా, ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోనండి, అనుకూలమైనటువంటి సమూహాలుగా విభజించే పద్ధతినే మనము వర్గీకరణ అంటాం, క్లాసిఫికేషన్. ఓకే, చూడండి, మన ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటినీ వాటి యొక్క గుర్తింపు లక్షణాల ఆధారంగా, వాటి యొక్క గుర్తింపు లక్షణాలను ఆధారంగా అనుకూలమైనటువంటి, అవి ఏ సమూహానికి అనుకూలంగా ఉంటుందో అని గుర్తించి దేని ఆధారంగా, వాటి యొక్క లక్షణాల ఆధారంగా విభజించడం జరుగుతుంది. మరి ఈ విధంగా విభజించే పద్ధతినే మనము క్లాసిఫికేషన్ లేదా వర్గీకరణ అంటాం. నెక్స్ట్ టాక్సాన్. ఇక్కడ మనము ఆ జీవులను గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించాం కదా. ఈ విధంగా ఆ జీవులను అనుకూలమైనటువంటి సమూహాలుగా విభజించటాన్ని, అంటే అనుకూలమైన సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో మనము టాక్సాన్ అంటాం. ఓకే, మరి టాక్సాన్ అనేది మనము ఏకవచనంగా పిలుస్తాము, బహువచనంలో టాక్సా అంటాం. ఓకే, ఏకవచనంలో టాక్సాన్ అని, మరి ఈ టాక్సాన్నే బహువచనంలో టాక్సా అంటారు. ఓకే, ఇక్కడ రెండు డెఫినేషన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, నోట్స్లో రాసుకోండి క్లియర్గా, కన్ఫ్యూజన్ అని కావద్దు. వర్గీకరణ అనగా జీవులను వాటి యొక్క గుర్తింపు లక్షణాల ఆధారంగా అనుకూలమైన సమూహాలుగా విభజించే పద్ధతిని వర్గీకరణ అన్నాము. మరి టాక్సాన్ ఉంది, ఈ అనుకూలమైనటువంటి సమూహాలనే శాస్త్రీయ పరిభాషలో టాక్సాన్ అంటాం. మరి ఈ టాక్సా అనేది వర్గీకరణలో వివిధ రకాల స్థాయిలను సూచించటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ టాక్సా అనేది వర్గీకరణలో వర్గీకరించేటప్పుడు వివిధ స్థాయిలను తెలియజేయటం జరుగుతుంది. మరి ఇక్కడ వర్గీకరణ అనేది జీవుల యొక్క ఆధునిక వర్గీకరణ అనేది దేని ఆధారంగా వర్గీకరించారు? అదేవిధంగా మొదటగా స్టార్టింగ్
జీవులను వర్గీకరించేటప్పుడు దేని ఆధారంగా జీవులను వర్గీకరించారు అనే దాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ప్రాచీన వర్గీకరణ లేదా మొదటిసారిగా వర్గీకరణ చేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఆ జీవుల యొక్క బాహ్య స్వరూప లక్షణాలను ఆధారంగానే ఆ జీవులను వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, బయటకి ఆ జీవులలో బయటకి కనిపించేటువంటి ఆ లక్షణాలను ఆధారంగానే వాటిని వర్గీకరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆధునిక వర్గీకరణ చూసినట్లయితే, ఇప్పుడు జీవులను ఆ జీవుల యొక్క బాహ్య మరియు అంతర్నిర్మాణాలు, కణాల యొక్క జీవుల యొక్క కణాల నిర్మాణం మరియు ఆ జీవుల యొక్క అభివృద్ధి ప్రక్రియలు, ఆ జీవులు పరిసరాలతో ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకున్నాయి అనేటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆ జీవులను వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఆధునిక వర్గీకరణకు ప్రాచీన వర్గీకరణకు మనకి భేదాలు అనేవి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే జీవ వర్గీకరణలో ప్రధానమైనటువంటి అంశాలుగా వీటిని చెప్పుకోవడం జరుగుతుంది. జీవుల యొక్క లక్షణీకరణ అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటాము, మరియు జీవుల యొక్క గుర్తింపు, మరియు జీవుల యొక్క నామీకరణ, మరియు జీవుల యొక్క వర్గీకరణ. సో ఇవన్నీ కూడా జీవ వర్గీకరణలో ప్రధానమైనటువంటి అంశాలుగా మనము గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణీకరణ క్యారెక్టరైజేషన్ అంటాము, మరి ఐడెంటిఫికేషన్ అండ్ నామిక్యులేచర్ అండ్ క్లాసిఫికేషన్, ఇవి అన్నీ కూడా జీవ వర్గీకరణలో ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి వర్గీకరణ సాధనాలు. మరి వర్గీకరించడానికి జీవులను కొన్ని సాధనాలను ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా జంతు ప్రదర్శనశాలలు, జువాలజికల్ పార్క్స్ అండ్ ప్రదర్శనశాలలు, మ్యూజియంస్, వీటిని మనము వర్గీకరణ సాధనాలు అంటాం. సో ఇక్కడ మనకి జంతు ప్రదర్శనశాలలు అంటే ఏమిటి? మనకి వన్యజాతి జీవులు అనేవి ఉన్నాయి. అంటే అడవుల్లో పెరిగేటువంటి జీవులను వన్యజాతి జీవులు అంటాము. మరి ఈ వన్యజాతి జీవులను వాటి యొక్క సహజ ఆవాసాల నుంచి తీసుకొని వచ్చి, అంటే అడవుల్లో పెరిగేటువంటి జీవులను వాటి యొక్క సహజ ఆవాసాల నుంచి తీసుకొని వచ్చి లేదా సేకరించి మానవుల యొక్క సంరక్షణలో పెంచేటువంటి ప్రదేశాలనే మనము జంతు ప్రదర్శనశాలలు అంటాము. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. వన్యజాతి జీవులను వాటి యొక్క సహజ ఆవాసాల నుంచి సేకరించి లేదా తీసుకొని వచ్చి మానవ సంరక్షణలో పెంచేటువంటి ప్రదేశాలనే మనము జూలాజికల్ పార్క్స్ లేదా జంతు ప్రదర్శనశాలలు అంటాము. మరి ఇక్కడ స్థల బాహ్య సంరక్షణ అని ఉంది, ఎక్సైట్ కన్జర్వేషన్ అంటాము. సో మరి ఇక్కడ జంతువుల యొక్క బాహ్య లక్షణాలు, ఆ జంతువుల యొక్క అలవాట్లు మరియు ఆ జంతువుల యొక్క ప్రవర్తన, ఓకే, ఈ లక్షణాలను పరిశీలించడానికి, ఓకే, ఈ లక్షణాలు అనేవి పరిశీలించి ఆ జంతువులను వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, స్థల బాహ్య సంరక్షణ అనేది ఉంది. మరి ఇక్కడ జంతువుల యొక్క బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ఆ జంతువుల యొక్క ప్రవర్తన మొదలైన వాటినన్నిటినీ పరిశీలించడానికి పరిశీలించి వాటి ఆధారంగా, ఈ లక్షణాలను ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి ఈ జంతు ప్రదర్శనశాలలు అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనము వర్గీకరణలో ఈ జంతు ప్రదర్శనశాలలు ఏ విధంగా ఉపయోగపడతాయి అని మనం గమనించినప్పుడు, జంతువుల యొక్క బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు మరియు ప్రవర్తన, ఆ జంతువుల్లో ఉన్నటువంటి ఈ లక్షణాలను పరిశీలించి వాటి ఆధారంగా, ఈ లక్షణాల ఆధారంగా జంతువులను వర్గీకరించడానికి ఈ జంతు ప్రదర్శనశాలలు అనేవి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఉన్నటువంటి వర్గీకరణ సాధనం ప్రదర్శనశాలలు, మ్యూజియంస్ అంటాము.
సో ఈ మ్యూజియంలో మరణించినటువంటి జీవుల నమూనాలను స్పెసిమెన్స్ను సేకరించి వాటిని గాజు పాత్రలు మరియు గాజు పాత్రలు మరియు గాజు జాడీలలో ఉంచి వాటి యొక్క శరీరాలు అనేవి ఆ జీవుల యొక్క నమూనాల యొక్క శరీరాలు అనేవి పాడవకుండా తగినటువంటి సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాలనే మనము ప్రదర్శనశాలలు లేదా మ్యూజియంస్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఒక జీవిని మరణించిన తర్వాత ఆ జీవి నమూనాలను తయారు చేసి ఆ నమూనాలను గాజు పాత్రలు లేదా గాజు జాడీల్లో ఉంచి ఆ శరీరాలు అనేవి పాడవకుండా ఆ గాజు పాత్రలో కొన్ని ద్రావణాలు అనేవి ఉపయోగించి వాటిని కాపాడటం జరుగుతుంది. అటువంటి వాటిని ప్రదర్శనశాలలు లేదా మ్యూజియంస్ అంటాం. ఇక్కడ మనకి కొన్ని జంతువులను పొడి నమూనా, ఓకే, కొన్ని జంతువులను చూసినట్టయితే పొడి నమూనాలుగా చేసి అంటే కొన్ని జంతువులు వాటిని ఎండబెట్టి, ఓకే, మరణించిన తర్వాత ఆ జీవులను బాగా ఎండబెట్టిన తర్వాత అవి పొడిగా తయారవుతాయి. ఈ పొడి నమూనాలుగా చేసి వాటిని భద్రపరచడం జరుగుతుంది. మరి కీటకాలను చూసినట్లయితే కీటకాలు అనేవి సేకరించి వాటిని సంపివేసి కాగితపు షీట్లపై గుచ్చి ఆ కీటకాలను కాగితపు షీట్లపై గుచ్చి గాజు పెట్టెలో భద్రపరచడం జరుగుతుంది. కీటకాలను ఏ విధంగా మనకి ప్రదర్శనశాలలో సంరక్షిస్తారంటే కీటకాలను చంపివేసి కాగితపు షీట్లపై వాటిని ఉంచి గాజు పెట్టెలో పెట్టి భద్రపరచడం జరుగుతుంది. అదేవిధంగా పక్షులు మరియు క్షీరదాలు ఇవి పెద్ద జంతువులు. మరి వీటిని ఏ విధంగా మనకి సంరక్షిస్తారు ప్రదర్శనశాలలు అంటే ఈ జీవుల యొక్క శరీరం అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ జంతువుల లోపల ఉన్నటువంటి అవయవాలు అనేవి తీసివేసి, ఓకే, ఆ జంతువుల యొక్క శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నిటిని తీసివేసి ఆ అవయవాల స్థానంలో రంపపు పొట్టు లేదా ఓక అంటామండి, సో ఇటువంటి వాటిని ఉంచి భద్రపరచడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకి ప్రదర్శనశాలలో జంతువులను ఏ విధంగా సంరక్షిస్తారంటే కొన్ని జంతువుల యొక్క నమూనాలను పొడి నమూనాలు అంటే ఎండబెట్టి వాటిని సంరక్షిస్తారు. కీటకాలను చంపివేసి వాటిని కాగితపు షీట్లపై ఉంచి గాజు పెట్టెల్లో పెట్టి భద్రపరుస్తారు. మరి ఈ పక్షులు మరియు క్షీరదాలు లాంటి పెద్ద పెద్ద జంతువులను వాటి యొక్క శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు తీసివేసి ఆ అవయవాల స్థానంలో రంప పొట్టు లేదా ఓకను దట్టించి వాటిని భద్రపరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి జీవశాస్త్రీయ వర్గీకరణ. మరి ఈ జీవశాస్త్రీయ వర్గీకరణ యొక్క మనం హిస్టరీని మనం చరిత్ర మనం పరిశీలించినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జీవశాస్త్రం అనే పదాన్ని కరోలస్ లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడనుకొని చెప్పుకున్నాము. మరి ఈ కరోలస్ లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా చెప్పుకోవడం జరుగుతుంది. వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా కరోలస్ లిన్నేయస్ అని చెప్పుకుంటాము. అదేవిధంగా ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడుగా మనకి ఈయన్ను చెప్పుకోవడం జరుగుతుంది. ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడుగా కూడా ఈ కరోలస్ లిన్నేయస్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరియు ప్రాధాన్యత క్రమ వర్గీకరణ కూడా ఈయన ప్రతిపాదించడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ కరోలస్ లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్తను వర్గీకరణ శాస్త్ర పితామహుడుగాను, ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడుగాను, ప్రాధాన్యతాక్రమ వర్గీకరణను ప్రతిపాదించినటువంటి వ్యక్తిగాను చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ జీవశాస్త్రీయ వర్గీకరణకు ఈయన అనేక సేవలు అనేవి అందించడం జరిగింది.
నెక్స్ట్ 19 మరియు 20వ శతాబ్దాల్లో సంఖ్యాత్మక మరియు వర్గ వికాస వర్గీకరణ శాస్త్రాల యొక్క పుట్టుక అనేది జరిగింది. అంటే వర్గీకరణలో న్యూమరికల్ అంటే సంఖ్యలను ఉపయోగించటం, అంటే మ్యాథమెటిక్స్ను ఉపయోగించటం, మరియు వర్గ వికాస అంటే వంశపార్య లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయటం అనేటువంటి లక్షణాలు మనకి వర్గీకరణలో 19 మరియు 20వ శతాబ్దంలో రావటం జరిగింది. సో మనము ఆల్రెడీ అంతకుముందు మనం చెప్పుకున్నాము, ఆధునికమైనటువంటి వర్గీకరణలో జీవుల యొక్క వివిధ రకాలైనటువంటి బాహ్య మరియు అంతర్ లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించారని చెప్పుకున్నాము. ఓకే, చూడండి, బాహ్య అంతర నిర్మాణాలు, కణాల నిర్మాణము, అభివృద్ధి ప్రక్రియలు, పరిసరాలతో సంబంధం ఏ విధంగా ఏర్పరచుకున్నాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేశారని చెప్పుకున్నాము. నెక్స్ట్ మనకి తర్వాత 19, 20వ శతాబ్దాల్లో చూసుకున్నట్లయితే ఇదే వర్గీకరణలో సంఖ్యాత్మక అంటే మ్యాథమెటిక్స్ అనేవి ఉపయోగించటం మరియు వంశపారంపర్య లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ జరపటం అనేది స్టార్ట్ అయింది. అందువల్ల మనకి ఈ 19 మరియు 20వ శతాబ్దాల్లో ఈ వర్గీకరణ శాస్త్రాల యొక్క పుట్టుక అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ వర్గ వికాస వర్గీకరణ దీన్నే మనము ఫైలోజెనెటిక్స్ అంటాము. ఫైలోజెనెటిక్స్ లేదా వర్గ వికాస వర్గీకరణ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. వర్గ వికాస వర్గీకరణ. సో ఇక్కడ మనకి వర్గ వికాస వర్గీకరణ అనగా ఉమ్మడి వంశపారంపర్య లక్షణాలను ఆధారంగా చేసుకుని, ఓకే, ఉమ్మడిగా అంటే జీవుల్లో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి లక్షణాలను వంశపారంపర్యం లక్షణాలను ఆధారంగా చేసుకొని చేసేటువంటి వర్గీకరణనే, జీవులను వర్గీకరించేటువంటి పద్ధతినే వర్గ వికాస వర్గీకరణ అంటాం. సో ఈ వర్గ వికాస వర్గీకరణను క్రియాసామ్య మరియు నిర్మాణ సామ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని కూడా వర్గీకరించడం జరుగుతుంది. అంటే క్రియాసామ్య మరియు నిర్మాణ సామ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని చేసేటువంటి వర్గీకరణ ఏది అంటే వర్గ వికాస వర్గీకరణ. ఇక్కడ మనకి ఈ క్రియాసామ్య అవయవాలు మరియు నిర్మాణ సామ్య అవయవాలు లేదా లక్షణాలు అంటే ఏమిటి అనే దాని గురించి మనకి 10th క్లాస్ బయాలజీలోని 8th యూనిట్ అనువంశికత అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇక్కడ వీటి గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ రావటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్రియాసామ్య మరియు నిర్మాణ సామ్య లక్షణాల ఆధారంగా చేసుకొని జీవులను వర్గీకరించే వర్గీకరణ ఏది అంటే వర్గ వికాస వర్గీకరణ. అదేవిధంగా పారంపర్య లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించే వర్గీకరణ ఏది అన్నా కూడా వర్గ వికాస వర్గీకరణ. నెక్స్ట్ ఈ వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖాయుత రేఖాచిత్రంగా సూచించేటువంటి పద్ధతిని ఎర్నస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇక్కడ వర్గ వికాస వర్గీకరణ గురించి అంటే వర్గ వికాస చరిత్ర గురించి, ఆ చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖాయుత రేఖాచిత్రంగా సూచించేటువంటి పద్ధతిని మనకి ఎర్నస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్ ప్రాధాన్యక్రమ వర్గీకరణలో వివిధ అంతస్తులు అంటే కేటగిరీస్ అంటామండి. ఇక్కడ కేటగిరీస్, అంతస్తులు అంటే మనకి ఇక్కడ కేటగిరీస్ లేదా లెవెల్స్ అంటాము. సో ప్రాధాన్యక్రమ వర్గీకరణ అనేది మొదటిసారిగా లిన్నేస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. మొదటగా స్థాపించినటువంటి ఈ ప్రాధాన్యక్రమ వర్గీకరణ అనేటువంటి దాన్ని ప్రతిపాదించింది మరియు స్థాపించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కరోలియస్ లిన్నేస్. ఎవరు? కరోలియస్ లిన్నేస్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ప్రాధాన్యక్రమ వర్గీకరణను స్థాపించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ వర్గీకరణలో సిస్టమాటిక్స్ అనేది ఒక
ఒకటి ఉందండి సిస్టమేటిక్స్. సిస్టమేటిక్స్ అంటే విస్తృత జీవ వైవిధ్యాన్ని గురించి అధ్యయనం చేయటం. అంటే ప్రపంచంలో అనేక రకాల జీవులు అనేవి ఉన్నాయి. ఆ జీవుల మధ్య ఉన్నటువంటి భిన్నత్వాన్నే కాకుండా వాటి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా అధ్యయనం చేయడంలో మనకి ఈ సిస్టమాటిక్స్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. అంటే జీవుల మధ్య ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఆ వైవిధ్యాలు లేదా ఆ భేదాలను గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. దాన్నే మనము సిస్టమాటిక్స్ అంటాం. సో ఈ సిస్టమాటిక్స్ అనే దాంట్లోనే మనం వర్గీకరణ శాస్త్రాన్ని కీలక భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ సిస్టమాటిక్స్లోనే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వర్గీకరణ శాస్త్రం అనేది వర్గీకరణ శాస్త్రం కీలకమైనటువంటి భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా బిట్టు అడుగుతాడంటే సిస్టమాటిక్స్లో కీలకమైనటువంటి భాగం ఏది అంటే వర్గీకరణ శాస్త్రం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిస్టమాటిక్స్ అనేది వివిధ జీవుల సమూహాల వివిధ జీవుల సమూహాల మధ్య ఉన్నటువంటి పరిణామాత్మకమైనటువంటి సంబంధాలను పరిణామ సరళిని గురించి తెలుపటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వివిధ జీవుల మధ్య ఉన్నటువంటి పరిణామాత్మకమైనటువంటి సంబంధాలను మరియు ఆ జీవుల యొక్క పరిణామ సరళిని గురించి ఈ సిస్టమాటిక్స్ అనేది తెలియజేయటం జరుగుతుంది. మరి ఇక్కడ వర్గీకరణలు చూసుకున్నట్లయితే 2 రాజ్యాల వర్గీకరణ ప్రకారం వర్గీకరణ శాస్త్రంలో 7 అంతస్తులు అనేవి ఉంటాయి. కేటగిరీస్ అనేవి 7 అనేవి ఉంటాయి. 7 కేటగిరీస్ 2 రాజ్యాల వర్గీకరణ ప్రకారం. అదే మనకి 3 రాజ్యాల వర్గీకరణ ప్రకారం 8 అంతస్తులు అంటే 8 కేటగిరీలనేగా విభజించడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. వర్గీకరణ శాస్త్రంలో 2 రాజ్యాల వర్గీకరణ ప్రకారం 7 అంతస్తులు 7 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే 3 రాజ్యాల వర్గీకరణ ప్రకారం 8 అంతస్తులు లేదా 8 కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. సో ఒక్కొక్క అంతస్తు లేదా ఒక్కొక్క కేటగిరీ చూసినట్లయితే మొదట రాజ్యం, 2 వర్గం, 3 విభాగం, 4 క్రమం, 5 కుటుంబం, 6 ప్రజాతి, 7 జాతి. నెక్స్ట్ 8వది అని చెప్పుకున్నాము. 8వది ఉపజాతి. సో ఈ ఉపజాతి అనేది 3 రాజ్యాల వర్గీకరణలో 8వ అంతస్తు ఉంటుంది. దాన్నే మనం ఉపజాతి అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ వర్గీకరణలో ఉన్నటువంటి ఈ 7 అంతస్తుల గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ముందుగా జాతి అనేటువంటి కేటగిరీ నుంచి ముందుగా మనం వర్గీకరణ స్టార్ట్ చేసుకుందాం. సో ముందుగా మనకి ఇక్కడ ఈ లిండేస్ అనేటువంటి శాస్త్రవేత్త వర్గీకరణలో ఉన్నటువంటి వివిధ అంతస్తుల్లో ఉన్నటువంటి రాజ్యం, విభాగం, క్రమం, ప్రజాతి, జాతి అనేటువంటి టాక్సాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. రాజ్యం, విభాగం, క్రమం, ప్రజాతి, జాతి అనేవి మనకి వర్గీకరణలో ఉన్నటువంటి వివిధ టాక్సాలుగా గుర్తించడం జరుగుతుంది. ఈ టాక్సాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి లిన్నేస్. నెక్స్ట్ ఇక్కడ వర్గం అనేది ఉంది. ఈ వర్గం అనేటువంటి టాక్సాను ఎర్నెస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ఎర్నెస్ట్ హెకెల్ 1888వ సంవత్సరంలో ఎర్నెస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఫైలం లేదా వర్గం అనేటువంటి టాక్సాను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క అంతస్తు గురించి వర్గీకరణలో ఉన్నటువంటి ఒక్కొక్క స్టేజ్ లేదా కేటగిరీ లేదా అంతస్తు గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ముందుగా జాతి మరియు ఉపజాతి. సో జాతి అంటే ఏమిటి అనే దాని గురించి మనం డెఫినేషన్ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ జాతి అనగా ఉమ్మడి జన్యు సముదాయాన్ని లేదా జన్యు సంబంధాన్ని కలిగి ఉండి స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని సంతానాన్ని
ఉత్పత్తి చేసేటువంటి జీవుల సమూహాన్నే లేదా సముదాయాన్నే మనము జాతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కొన్ని జీవులను కలిసి ఉంటాయి. ఆ జీవులు అనేవి ఉమ్మడిగా, అంటే ఆ జీవుల సముదాయంలో ఉన్నటువంటి జన్యు సంబంధం అనేది ఒకే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉమ్మడి జన్యు సంబంధాన్ని కలిగి ఉండి స్వేచ్ఛగా ఆ జీవుల మధ్య అంతర ప్రజననం జరుపుకుంటూ దాని ఫలితంగా అవి సంతానాన్ని ఉత్పత్తి చేస్తే అటువంటి జీవుల సముదాయాన్నే మనము జాతిగా పిలవటం జరుగుతుంది. స్పీసెస్ లేదా జాతి అంటాం. ఈ జాతి అనేది వర్గీకరణలో ఒక ప్రాథమిక ప్రమాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. జాతి అనేది వర్గీకరణ యొక్క ప్రాథమిక ప్రమాణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతిలోనే ఒక జాతిని తీసుకున్నట్లయితే ఆ జాతిలో అంటే కొన్ని ఉపజాతులు అనేవి కూడా ఉండవచ్చు. అంటే ఇక్కడ మనకి జాతిలో కొన్ని ఉపజాతులు అనేవి లేదా అనేక ఉపజాతులు అనేవి కూడా కలిగి ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ప్రజాతి, జీనస్. మరి ప్రజాతి అనగా దగ్గర సంబంధం కలిగి, ఓకే, దగ్గర సంబంధం కలిగి కొన్ని లక్షణాలలో పోలికలో ఉన్నటువంటి జాతులను కలిపి మనము ఒక ప్రజాతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మనకి వేరు జాతులు అనేవి ఉంటాయి. మరి ఆ జాతులు అనేవి దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి ఆ జాతుల్లో ఉన్నటువంటి జీవులు అనేవి కొన్ని లక్షణాల్లో పోలికలు కలిగి ఉండటం జరుగుతుంది. అటువంటి జాతులనే మనము ఒక ప్రజాతిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, పాంతీరా లియో సింహం అంటాము, దీని యొక్క సైంటిఫిక్ నేము. నెక్స్ట్ పాంతీరా టైగ్రిస్ పులి, పాంతీరా పోడస్ ఇది లెపార్డ్ చిరుతపులి. సో ఇక్కడ వీటి యొక్క శాస్త్రీయ నామాలను పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మొదటగా వచ్చేదాన్ని మనము ప్రజాతిగాను, మరి చివర వచ్చేటువంటి దాన్ని జాతిగాను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పాంతీరా అనేటువంటి దీన్ని మనము ఒక ప్రజాతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజాతిగా చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని దగ్గర సంబంధం కలిగినటువంటి ఈ జాతులన్నీ కలిసి మనకి పాంతీరా అనేటువంటి ప్రజాతిగా ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కుటుంబం, ఫ్యామిలీ. సన్నిహిత సంబంధం కలిగినటువంటి కొన్ని ప్రజాతులను కలిపి మనము కుటుంబాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అంటే దగ్గర సంబంధం కలిగినటువంటి కొన్ని ప్రజాతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెలిడే, ఈ ఫెలిడే అనేటువంటి కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఫెలిడే అనేటువంటి కుటుంబంలో ఫెలిస్ అంటే పిల్లి, పాంతీరా చిరుత. ఓకే, ఇవి ఈ పిల్లి మరియు చిరుతకు సంబంధించినటువంటి రెండు ప్రజాతులు ఇవి. ఈ రెండు ప్రజాతులను మనము ఫెలిడే అనేటువంటి కుటుంబంలో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా, పిల్లి మరియు చిరుత, ఈ రెండు ప్రజాతులు అనేవి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఫెలిడే అనేటువంటి కుటుంబంలో ఉంచడం జరుగుతుంది. కాబట్టి సన్నిహిత సంబంధం కలిగినటువంటి ప్రజాతులను కలిపి మనం ఒక కుటుంబంగా ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజాతి పేరు చివరన, ఓకే, ఏదైనా సరే ఒక ప్రజాతి అంటే జాతి, ప్రజాతి అలా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ మనం పరిశీలించినప్పుడు జాతి, ప్రజాతి అనేది ఉంటుంది. మరి ఆ ప్రజాతి పేరు చివరన ఈడే అనేటువంటి పదంతో, ఓకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈడే అనేటువంటి పదాన్ని ఈ ప్రజాతికి చేర్చడం వల్ల మనకి కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హోమోసెఫియన్స్ అనేది మానవుని యొక్క శాస్త్రీయ నామం. మరి ఇక్కడ హోమో అనేది ఒక మానవుని యొక్క ప్రజాతిగాను, సెఫియన్స్ అనేది జాతిగాను మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం చెప్పాము, ప్రజాతి పేరు చివరన ఇడే అనేటువంటి పదాన్ని కలిపినప్పుడు మనకి కుటుంబం అనేది వస్తుందని చెప్పాం. సో ఇక్కడ హోమో అనేది ప్రజాతి, మానవుని యొక్క ప్రజాతి. ఈ హోమో అనేటువంటి ప్రజాతికి మనకు చివరన నిడే లేదా ఈడే అనేటువంటి పదాన్ని కలిపినప్పుడు మనకి హోమో నిడే అనేటువంటి కుటుంబం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మానవుడు హోమో నిడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇంకొక దాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ప్రజాతి పేరు చివరన ఇనే అనేటువంటి పదాన్ని మనం కలిపినట్లయితే ఉపకుటుంబం అనేది రావటం జరుగుతుంది. ఓకే, ప్రజాతి పేరు చివరన ఏం కలపాలి? ఇనే అనేటువంటి పదాన్ని మనం కలిపినట్లయితే ఉపకుటుంబం అనేది రావటం జరుగుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ హోమో అనేది ప్రజాతి మానవుని యొక్క, ఈ ప్రజాతికి చివరన మనము ఇనే అనేటువంటి పదాన్ని కలుపుతాము. ఈ ఇనే అనేటువంటి పదాన్ని కలపటం వల్ల మనకి హోమో నినే అనేటువంటి ఉపకుటుంబం అనేది ఏర్పడుతుంది. సో మానవుడు హోమి నినే అనేటువంటి ఉపకుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మూడవది ఇక్కడ గమనించినట్లయితే ప్రజాతి పేరు చివరన ఐడియో అనేటువంటి పదాన్ని మనం చేర్చినట్లయితే లేదా కలిపినట్లయితే అది కుటుంబంగా మనకి రావటం జరుగుతుంది. అది కుటుంబం. సో ఇక్కడ మానవుని యొక్క అది కుటుంబం ఏది అంటే హోమి నాయిడియా అనేటువంటి అది కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలండి. ప్రజాతి పేరు చివరన మనకి ఈడే అని చేరిస్తే కుటుంబం వస్తుంది. ఈనే అనేటువంటి పదాన్ని చేరిస్తే ఉపకుటుంబం వస్తుంది. ఐడియో అనేటువంటి పదాన్ని చేరిస్తే అది కుటుంబం అనేది రావటం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకి మానవుని ఎగ్జాంపుల్గా తీసుకోవడం చెప్పాము. అదేవిధంగా మిగతా జీవులను కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం వీటిని గురించి మనం అవి ఏ కుటుంబానికి చెందింది, ఏ ఉపకుటుంబానికి చెందినవి, అదేవిధంగా ఏ అది కుటుంబానికి చెందినవి అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉన్నటువంటి దాన్ని మనం క్రమం లేదా ఆర్డర్, దగ్గర సంబంధం కలిగినటువంటి కొన్ని కుటుంబాలన్నింటినీ కలిపి మనము ఒక క్రమంగా ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫెలిడే, హైనిడే, ఉర్సిడే అనేటువంటి ఈ కుటుంబాలు కార్నివోరా అనేటువంటి క్రమంలో చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి? కుటుంబాలు. ఈ 3 కుటుంబాలు అంటే ఈ 3 కుటుంబాలు కూడా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. వాటి యొక్క ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క లక్షణాలు కావచ్చు, కొన్ని పోలికలని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ దగ్గర సంబంధం కలిగినటువంటి ఈ కుటుంబాలన్నింటినీ కలిపి మనము కార్నివోరా అనేటువంటి క్రమంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ విభాగం, ద క్లాస్. సన్నిహిత సంబంధం కలిగిన ఉన్నటువంటి 1 లేదా 2 క్రమాలను కలిపి ఒక విభాగంగా ఏర్పరచడం జరుగుతుంది. అంటే దగ్గర సంబంధం లేదా సన్నిహిత సంబంధం మరి కొన్ని క్రమాలు కలిపి మనము 1 లేదా 2 క్రమాలను కలిపి ఒక విభాగంగా ఏర్పరచడం జరుగుతుంది, ఈ భాగంలో చేర్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్షీరదాలు అనేటువంటి విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ క్షీరదాలు అనేటువంటి విభాగంలో రొడెన్సియా, కైరాప్టెరా, సీటేషియా, కార్నివోరా, ప్రైమేట్స్ అనేటువంటి క్రమాలను మనము క్షీరదాలు అనేటువంటి ఈ భాగంలో చేర్చడం జరుగుతుంది. రొడెన్సియా అంటే ఎలుకలు, కైరాప్టెరా అంటే గబ్బిలాలు, సీటేషియా అంటే తిమింగలాలు, కార్నివోరా అంటే కుక్కలు, ప్రైమేట్స్ అనగా కోతులు, గిబ్బన్ మానవుడు, వాలిడులు లేదా గొరెల్లా, ఇవన్నీ కూడా మనకి ఈ క్రమాలన్నింటినీ మనం క్షీరదాలు మమేల్స్ అనేటువంటి ఈ విభాగంలో మనం చేర్చడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా 1 లేదా 2 క్రమాలు దగ్గర సంబంధం కలిగినటువంటి 1 లేదా 2 క్రమాలను కలిపి మనం ఈ భాగంలో చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వర్గం, ఫైలం. 1 లేదా ఎక్కువ విభాగాలను కలిపి మనము ఒక వర్గంగా ఏర్పరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్డేటా అనేది ఒక వర్గం. ఈ కార్డేటా వర్గంలో మనకి సైక్లోస్టోమేటా, కాండిక్టిస్, ఆస్టిక్టిస్, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవన్నీ కూడా ఈ విభాగాలు. ఇవన్నీ కూడా ఈ విభాగాలన్నింటినీ కలిపి మనము కార్డేటా అనేటువంటి వర్గంలో మనం కలపటం జరుగుతుంది. కాబట్టి 1 లేదా ఎక్కువ విభాగాలను కలిపి ఒక వర్గంగా మనం తయారు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చివరగా కింగ్డమ్, రాజ్యం. సో ఇక్కడ ఈ రాజ్యంలో అన్ని విషమ పోషక జీవులనే ఉంటాయి. అంటే అనేక రకాలంటి పోషక విధానాలను ఇవి
జీవులు అనేవి ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి అన్ని విషమ పోషక జీవులు మరియు బహుకణ జీవులు, ఓకే, అన్ని విషమ పోషక జీవులను మరియు బహుకణ జీవులను, ఇక్కడ ఈ బహుకణ జీవుల్లో పూతికాహారు శాప్రోపైట్స్ అనేటువంటి వాటిని వదిలేసి మిగతా అన్ని రకాల బహుకణ జీవులన్నింటినీ కూడా మనము ఎనిమేలియా అనేటువంటి రాజ్యంలో చేర్చడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అన్ని విషమ పోషక జీవులు మరియు బహుకణ జీవులను ఎనిమేలియా అనేటువంటి రాజ్యంలో చేర్చారు. అంటే ఇక్కడ బహుకణ జీవుల్లో పూతికాహారులు అనేటువంటి ఎక్సెప్ట్ శాప్రోపైట్స్, అంటే పూతికాహారులు తప్ప మినహా మిగతా బహుకణ జీవులన్నింటినీ ఇక్కడ ఎనిమేలియా అనేటువంటి రాజ్యంలో చేర్చడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు మనము ఈ వీడియోలో ఇక్కడ